పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మరియు డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మనోహర్ గారు బయలుదేరడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ పిరివారి ప్రసాద్ గారు, పంతం నానాజీ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎస్సీఎస్ఎన్ రావాల్సిన కోరుతా ఉన్నాం. ఎక్స్ఎమ్మెల్యే గారు, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఇన్ఛార్జ్ పిఠాపురం నియోజకవర్గం జనసేన, కనకలక్ష్మి గారు, వందల జయదీప్ గారు, సాలా బంగాదేవి గారు, వాసా సోమరెడ్డి గారు, గంగా నాగేశ్వరరావు గారు, మోతాడి ప్రకాష్ గారు, శాసనసభ్యులు తర్వాత రెండో స్థానాన్ని మార్కెట్ ఒక దళిత వర్గం నా భార్య వాకపల్లి దేవిని నియమించడం కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైనందుకు
గారికి సభ్యులందరికీ కూడా కోరుకోగా నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కోరుకోగా నమస్కారం. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ పార్టీ అయినా బీజేపీ వాడు, జనసేన తెలుగుదేశం ముందు పార్టీని బలపెట్ట నేర్చుకోవాలి. అందరూ కూడా కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ మూడు పార్టీలు కలయికే కూటమి. ఈ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి పథకంలో నడుస్తా ఉంది. ఈరోజు మరి రాష్ట్ర కూటమి కావాల్సిన రైతులు విధంగా మరి కూటమి నాయకత్వం తెలియజేస్తాము. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలేండి, ఇటు కళ్యాణ్ గారి ఆలోచనలేండి, అటు మోడీ గారి ఆలోచనలేండి. అటువంటి రైతులు నిలబెట్టాలి అనే సదుద్దేశంతో కూటమి పనిచేస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు మార్కెట్ యార్డ్కి మరి మార్కెట్ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్ మార్కెట్ కమిటీ మరి రైతుల యొక్క ధాన్యం ఏదైతే ఉన్నాయో, ధాన్యం ధర తక్కువ ఉన్నా సరే అటువంటి టైంలో గులాన్స్ ఉపయోగించుకుంటే, ఇక్కడ కానీ బల్బులలో గులాన్స్ కానీ స్టాక్ యార్డ్ ఉపయోగించుకుంటే బ్యాంకుల నుంచి కీలోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మరి ఆ విధంగా మనం రైతులకి సహాయ సహకారాలు ఇప్పుడు కమిటీ అందించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇక్కడి వరకు ప్రతి రైతులు కూడా మనం కొనుగోలు కేంద్రం పెట్టాం. తెలుగుదేశం పార్టీ అమల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు తీసేయడం జరిగింది. అలాగే రైతుల కోసం మనం విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు 1800 కోట్లతో 14-19 ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఆపడం జరిగింది. నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ ముందు అడిగానో విశాఖపట్నం ప్రారంభించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా జంక్షన్లో ఏదైతే ఏదో ఆధునీకరణ శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేసి పనులు ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశారో అది మేమిద్దరం కూడా ఉపాధి జంక్షన్లో ఎలక్షన్ లో మాట్లాడడం జరిగింది. మరి ఆధునీకరణ కూడా పూర్తి ప్రారంభించి రైతుల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు మేము అందరం కూడా కష్టం పెట్టుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని అన్ని పార్టీలు కూడా మసలుకుంటే అటు నాయకులకు మాకు సంతోషంగా ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటుందని తెలియజేస్తూ ఏదైనా సరే అభివృద్ధి ప్రజల్లో పిఠాపురం నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రజల్లో మరి రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తా ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ మరి ఉద్యోగాలు కూడా అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి కల్పిస్తా ఉందో, పరిశ్రమల ఏర్పాటు కానీ అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్ళు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ మార్కెట్ యార్డ్ యొక్క కమిటీ అందరూ కూడా సమిష్టిగా కూర్చుని నిర్ణయాలు తీసుకుని ఇక్కడ కూటమి అందరికీ పదాలు ఇచ్చింది. కారణాలు కంటే అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీ కలయిక వల్ల ఈ రోజు పదాలు ఇక్కడ వచ్చినాయి. అంచేత మనం కూటమి ప్రభుత్వానికి చెడు తీసుకురాకుండా కమిటీ అందరూ కూడా కలిసికట్టుగా రైతుకు వండుగా దండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మార్కెట్ యార్డ్ ఆఫీసర్స్ కి ఇక్కడ కమిటీకి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దల మంత్రివర్యులు, కూటమి ప్రభుత్వం అంటే పెద్దల వర్మ గారు చెప్పినట్టు జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ అందరూ ఒక కుటుంబ సభ్యులుగా మెలగాలని చెప్పడం చాలా ఆనందం. పెద్దల మనోహర్ గారు మాట్లాడుతున్నా కోరుతాను. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు స్థానికంగా 3 పార్టీల నాయకత్వంతో పాటు క్షేత్రస్థాయిలో మన
కార్యకర్తలు భారీ సంఖ్యలో రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా వ్యవహరిస్తున్న హరిప్రసాద్ గారికి, అదేవిధంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంట నానాజీ గారికి, స్థానికంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు, మాజీ శాసనసభ్యులు జగరాబు గారికి, తూర్పుగోదావరి జిల్లా పిసిసికి అధ్యక్షులుగా రీసెంట్ గానే నియమితులైన మన బాబు గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ మార్కెట్ కమిటీలో దేవి గారిని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి ఈ సారథ్యం వహించాలని నిర్వహించారో అందులో భాగంగా ఈ రోజున చైర్మన్ గా వారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గా రాజాబాబు గారు, వీరితో పాటు ఇతర సభ్యులు ఎవరైతే ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి డైరెక్టర్గా వాళ్ళు వ్యవహరించబోతున్నారో అందరికీ కూడా ముందుగా 3 పార్టీల అధ్యక్షుల తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మంచిగా మీ పేరు సార్ కొండలరావు గారు సార్, భారతీయ జనతా పార్టీ నుంచి కొండలరావు గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారు, వీరందరితో పాటు మీ అందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చింది ఏంటంటే మీలో ముందుగా ఒక నిబద్ధత, మీలో మనం కలిసి పనిచేసుకోవాలనే మనస్తత్వం ప్రతి ఒక్కరికి రావాలి. మనం చేసే కార్యక్రమం ఈరోజు విజయం సాధించాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలుగుతాం. ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం. అభ్యర్థులు, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం. మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మనల్ని ఆదరిస్తారు, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి మనం, ప్రతి కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి చేసి చూపించాలని తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మన క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి. మీరందరూ కూడా ఇందాక నేను కారు దిగినప్పుడు చూస్తున్నాను, ఈ ఆవేశం దేనికి సరిపోదు. ప్రజలు మనని ఎంతో ఆవేశంతో, ఎంతో ఆసక్తిగా, మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. దాని కారణం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు అందిస్తారని, మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, వ్యవసాయ రంగం ఎవరికైతే గతంలో మోసం చేశారో ఆ రైతులందరూ కూడా నిలబడ్డారు. 1674 కోట్ల రూపాయలు రైతులకు అందించాల్సిన బకాయిలు ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయింది. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి ఎట్లాగైనా సరే మీరు తీర్చాలి అని మమ్మల్ని ఆదేశిస్తే నెల రోజుల్లోనే ప్రతి జిల్లాకు వచ్చి ఆ 1674 కోట్లు రైతులకి మళ్ళీ మన బకాయిలు మన కూటమి ప్రభుత్వం ఎంతో గర్వంగా రైతులందరూ కూడా మనం ఆడుకున్నాం. ఈ రోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడే వర్ణగా చెప్పారు. ఈ మార్కెట్ యార్డ్ కింద 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతు సహాయ కేంద్రాల ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి ఖరీఫ్ రోజు రబీలలో మొట్టమొదటిసారి భారతదేశంలో 24 గంటల లోపే రైతాంగానికి 12,400 కోట్ల రూపాయలు వాళ్ళ నిధులు, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో కేటాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. మర్చిపోబాకండి. ఎందుకంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఎంతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి రైతాంగాని కోసం, మన సోదరుల కోసం, మన గ్రామీణ ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉంది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవి గారిని, సూర్యప్రకాష్ గారిని గతంలో పార్టీకి చేసిన సేవలు, వాళ్ళు మొదటి రోజు నుంచి అంకిత భావంతో పనిచేసిన ఒక విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చి
ఇద్దరు ముగ్గురు పోటీ పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవి గారికి అవకాశం కల్పించారు. ఒక దళిత మహిళ ఈ రోజు ఆ బాధ్యతను తీసుకున్న సందర్భంగా తోడుగా రాజబాబు గారిని నిలబడాలని ప్రతి కార్యక్రమాన్ని ఏం చేసినా కూడా మనకున్న అనుభవాన్ని మనం పంచుకోవాలి. నాకున్న అనుభవం నేను చెప్పగలుగుతాను, వర్మ గారికి ఉన్న అనుభవాన్ని చెప్పగలుగుతారు, హరిప్రసాద్ గారు చెప్తారు, నానాజీ గారు చెప్తారు, అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్తారు. అంతిమంగా మనం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక నినాదంతో వెళ్ళాలి. మనం కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా గెలిపించారో, కూటమి ప్రభుత్వం మీకోసం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసిందో, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో వాటి గురించి మీరు వివరించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ 1వ తారీఖు, ఇవాళ ఆదివారం, కానీ నిన్నటి రోజే మనం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటింటికి వెళ్ళి 2,300 కోట్ల రూపాయలు మన పెన్షన్ మన రాష్ట్రంలో 65 లక్షల మందికి మనం అందించగలుగుతున్నాం. అటువంటి కార్యక్రమం గతంలో ఎక్కడ జరిగిందా? 1వ తారీఖు మనం జీతాలు వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని నెలలు ఎదురు చూశారు పాపం జీతాల కోసం, ఎంతమంది మీ అందరికి తెలుసు. ఇవాళ మధ్యాహ్నం కూడా కొంతమంది వచ్చి పారిశుద్ధ్య కార్మికులు 13,000 రూపాయలు వచ్చి జీతం అని కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి మన రేషన్ కార్డు తొలగించారు దుర్మార్గంగా. అటువంటి వ్యవస్థని మరొకసారి రానికుండా మనందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేసుకోవాలి. కూటమి అంటే సామాన్య విషయం కాదు. నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అక్కడ తెలుగుదేశం సోదరులు ఉన్నారు, జనసేన పార్టీ జన సైనికులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను పదే పదే గుర్తు చేసే ఉపయోగ విషయం, 3 పార్టీలు కలిసి పనిచేయాలా అంటే సామాన్య విషయం కాదు, సామాన్య విషయం కాదు. 3 పార్టీలు కలిసి పనిచేశాయంటే అది కేవలం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం సాధారణ కూడా చేసిన ప్రయాణాన్ని మీరు మర్చిపోబాకండి. ఏదో చిన్న చిన్న సంఘటనల వల్ల లేదా ఒకరిపైన ఒక విమర్శ చేసుకోవడానికి కోసం కాదు ఈ వేడుకలు. ఈ వేడుకలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మనం ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇందాక వర్మ గారు కరెక్ట్ గా చెప్పారు. ఈ రోజు మనం ఈ వేడుక ఇక్కడ జరుపుకుంటున్నామంటే 5 ఎకరాల భూమిలో మార్కెట్ కమిటీ ఈ రోజు ఏర్పాటు చేసుకుని మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అంటే దాని వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉంది, ప్రతి కార్యకర్త కృషి ఉంది. ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా కోరుకుని ఆ రోజు గంటల లైన్లో నిలబడి ఓట్లేసి మనం గెలిపించారో మీరు మర్చిపోబాకండి. వ్యక్తిగత సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు, ఏదో మన 4 జెండాలు ఎక్కువ పట్టుకుంటే వాళ్ళు 4 జెండాలు తగ్గుతాయని అటువంటి ఆలోచనలు మీరు మానుకోండి. ఒక్కొక్కరిని కోరుతున్నాను, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కారణం రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి ఎవరికి లేదు. వేదిక పైన మీరందరూ కూడా నిబద్ధతతో మా పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, మాకు ఇచ్చిన ఆదేశాలని పూజా తప్పకుండా మేము పాటించుకుంటాం. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రాజకీయ పార్టీ ఎదిగి పనిచేస్తున్నారు. జనసేన పార్టీ కూడా 10 సంవత్సరాలు ఇల్లింది. మేము కూడా అదే విధంగా కష్టపడి పనిచేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన త్యాగాలు, దేశం కోసం రాష్ట్రం కోసం గతంలో వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు మనం మర్చిపోలేము. ముగ్గురు కలిస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. దాన్ని మీరు మర్చిపోబాకండి. పిఠాపురం ఒక యూనిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి చాలా ఆదర్శవంతంగా నిలబడ్డారు, చాలా బాగా చేశారని మనం పేరు తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు మీ అందరూ కూడా చూశారు. ఖచ్చితంగా వర్మ గారి అనుభవాన్ని 100% అన్ని సందర్భాల్లో ఉపయోగించుకుని ఆ సలహాలు తీసుకుని ముందుకెళ్లే విధంగా మనం కలిసి పనిచేద్దాం. కానీ మీలో కూడా మార్పు రావాలి. ప్రతి ఒక్కరు మీరనే తెలుగుదేశం పార్టీని అనలేదు, ప్రతి ఒక్క కార్యకర్తలో మార్పు రావాలి. మన గ్రామ స్థాయిలో మనం కలిసి పనిచేస్తున్నప్పుడు మనందరం కూడా మన గ్రామంలో ఉన్న వాతావరణం ఏంటి, ఎన్ని ఓట్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరింటికి మనం తీసుకెళ్లి సలహాలు ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలని మీరు ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్ళండి. కష్టపడి ఈ రోజున డబ్బులు లేని రోజుల్లో మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి పథకాలు అందే విధంగా అహర్నిశం కృషి చేస్తున్నారు మన నాయకులు చేసిన కృషిని మీరు ఎవరు కూడా దయచేసి తప్పు చేయబాకండి. ప్రజల్లో అంతిమంగా మనం ఉన్నాం, మీతో పాటు మేము తోడుగా ఉంటాం అనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. గతంలో మన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఈ ప్రాంగణంలో ఎంత ఉన్నతనంగా ఎంత గొప్పగా జరిగేదో కార్యక్రమాలు మీరు చూడండి. ఎక్కడున్నాయి? మోసం చేశారు. లింక్ రోడ్ అన్నారు. ఇప్పుడు నేను చూశాను రిపోర్టు. లింక్ రోడ్ అని చెప్పి మీకు గ్రామీణ ప్రాంతాల్లో డొక్క రోడ్డు వేస్తామని చెప్పారు. ఎక్కడ వేశారు డొక్క రోడ్డు చెప్పండి. దానికి 2 కోట్ల రూపాయలు కేటాయించాలని దొంగ లెక్క చూపిస్తున్నారు. ఈ వాస్తవం కాదా? ఈ రోజు మనం ఆదాయం పెంచుకోవాలి, రైతులను మనం ఆదుకోవాలి. ఇందాక వర్మ గారు అన్నట్టు రైతాంగానికి మనం రుణాలు తీసుకురావాలి. పంట వాళ్ళకి అంత అద్భుతంగా దిగుబడి వచ్చేటట్టు ఫర్టిలైజర్స్ కానివ్వండి, నాణ్యమైన విత్తనాలు కానివ్వండి, ఇవి తీసుకొచ్చి
రైతాంగం మన సోదరులు వాళ్ళు కష్టపడకుండా నష్టపడకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజున ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మనకి కేవలం 45 లక్షలు కొనుగోలు చేసే విధంగా మనకి టార్గెట్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాంతో ఊరుకోలేదు. ఇది సరిపోదు, నన్ను ప్రత్యేకంగా ఆయన ఢిల్లీకి వెళ్ళమని మాట్లాడి ప్రతి గింజ మనం కొనేటట్టు రైతాంగానికి భరోసా కల్పించేట్టు మనం చేయాలి. మన రాష్ట్రంలో ఆ పొరపాటు మాత్రం మనం చేయకూడదన్నారు. మన వర్షాలు వచ్చినప్పుడు చాలా మంది ఆందోళనతోటి రైతులందరూ కూడా కళ్ళాంగా ధాన్యం ఉందని భయపడుతూ ఉన్నప్పుడు గోతాల విషయంలో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో 5,13,00,000 గోతాలు మీ అందరికీ కూడా రైతాంగానికి మనం అందించాం మన పొడి ప్రభుత్వం నుంచి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కనీవేరు రైతులు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం సేకరించాం. మన దగ్గర నుంచి రైతు అనే వ్యక్తికి పార్టీలు ఉండవు. రైతు కోరుకునే తన కుటుంబం తన బిడ్డలు చదివించుకోవాలని మన ప్రాంతం సురక్షణ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు రైతులు. దానికోసం మనం అందరం కష్టపడి పనిచేయాలి. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ కమిటీని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా మీరు నిజాయితీగా ఒక నిబంధనలతోటి పార్టీకి ఖచ్చితంగా ప్రజలకి సేవ చేసే విధంగా మీరు నిలబడండి. నాయకత్వం మా స్థాయిలో మేము నిలబడతాం మీకోసం. ప్రత్యేకంగా నేను భద్రెడ్డి గారిని, అదేవిధంగా వర్మ గారిని, హరిప్రసాద్ గారిని వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. కూడలి ప్రభుత్వంలో మాకే ఎక్కువ బాధ్యత ఉంది. మేము ఆ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం ఒక్క పొరపాటు కూడా జరగకూడదు. అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మనం ముందుకెళ్ళి ప్రజలకి మనం మరింత మెరుగైన అవకాశాలు కల్పిద్దాం. ఎందుకంటే ఇతర నియోజకవర్గాల్లో 10 కోట్లు ఇస్తే పిఠాపురం నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకొచ్చే నాయకుడు హాస్పిటల్ కానివ్వండి, లేదా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానివ్వండి, రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి, మీకు వంతెనలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగేటట్టు పిఠాపురం నియోజకవర్గాన్ని నంబర్ 1గా చేసేట్టు ఆయన వద్ద ఆయన కృషి చేస్తారు. కానీ ఆయన ప్రతిరోజు రాలేరు, ప్రతి కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆయన కోరేది మీ అందరి సహకారం, మీ అందరి ఆలోచనలు. మీరు ఏ విధంగా మన సలహాలు ఇచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామో ఆ విధంగా మీరు కలిసికట్టుగా సలహాలు ఇవ్వండి. రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి తప్పకుండా మీరు మాట్లాడండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి. కష్టపడి పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. అంతిమంగా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. దానికోసం మనం ఒక చిత్తశుద్ధితోటి నిజాయితీగా కష్టపడి పనిచేసినప్పుడే ప్రజలు కూడా మనల్ని గౌరవిస్తారు. ప్రజల దగ్గర పోయి మనం రాజకీయం చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా కోసం మీరు ఏం చేశారని అడుగుతారు. ఈ రోజున రేషన్ షాపులు 27,960 రేషన్ షాపులు ఒకే రోజున మనం ఈ రోజు ప్రారంభించుకుని గతంలో ఉన్న దుర్మార్గమైన వ్యవస్థని పక్కన పెట్టి మీరందరికీ కూడా 15 రోజులు రేషన్ మీరు కావాల్సిన సమయంలో మీరు తెచ్చుకునేటట్టు ఒక అద్భుతమైన అవకాశాన్ని మరొకసారి మనం ప్రజలకు కల్పించాం. ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా ఆ రోజుల్లో వ్యాన్లు వచ్చేవో, గంట సేపు వెళ్ళిపోయే వ్యాన్లు కొన్ని గ్రామాల్లో అయితే వచ్చేవి కూడా కాదు. ప్రజలు ఎదురు చూసుకుంటూ కూర్చునేవాళ్ళు. కానీ 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రతిరోజు తెచ్చుండి ప్రతి కార్డుదారుడికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తున్న బియ్యాన్ని, దాంతోపాటు పంచదారని ఈ రోజు మనం అందరికి కూడా అందిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా నేను చివరిలో కూడేది ఒకటే, కలిసి ఉందాం. ఈ పొరపాటు చేయొద్దు. ఈ రోజు కూడా ఇంకా ముందు మన జనసేన పార్టీ నుంచి 4వ తారీఖున ఎప్పుడైతే ఆ రోజు కౌంటింగ్ జరిగిందో, ఓట్లు డిక్లేర్ అయినాయో, అదొక అద్భుతవంతంగా మనం గుర్తించుకోవాలి. ఏ విధంగా ప్రజలు మనల్ని గౌరవించి అంత మెజార్టీ ఇచ్చారో మీరు మర్చిపోకూడదు. కాబట్టి ఆ రోజు కూడా మనం గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి, అప్పుడు జరిగిన దుష్పరిపాలన గురించి మీరు గుర్తు తెచ్చుకుని మన విజయాన్ని మనం ఆనందంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. సంతోషంగా ఉండాలి. కష్టపడి గెలిచాం మనం, దాన్ని మీరు ముందు స్వీకరించండి. ఎందుకు వచ్చిన కదా చెప్పండి. ఎంత కష్టపడితే మనకు దూరం రాగలిగాం, ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారు. సోషల్ మీడియాలో ఒక యువకుడు మామూలుగా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే 3 రోజులు తీసుకెళ్లి కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ లో. అటువంటి సంస్కారం, అటువంటి పరిపాలన జరిగిన రోజులు మీరు చూశారు. ఇప్పుడు మనం నిలబడాలి. అందరి మీద కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరి కేసులు పెట్టి భయభ్రాంతులు చేశారు. కానీ ఈ రోజు మనం ప్రజాస్వామ్యం నిలబెట్టి మీరందరూ కూడా కోరిన విధంగా పరిపాలన అందించాలని చాలా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన వయసులో ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం
అంకిత భావంతో పనిచేయాలని ప్రతి ఒక్క మంత్రిని ప్రతి రోజుని సమీక్షిస్తూనే ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆలోచనలు, యువత కోసం ఆయన చేసే ఆలోచనలు, మహిళా భద్రత కోసం ఆయన చేసే ఆలోచనలు, గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే బాధ్యత ఆయన తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దానికి మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం మనం కష్టపడి పనిచేద్దాం. కానీ చిన్న చిన్న విషయాల గురించి దయచేసి మీరు పట్టించుకోవద్దు. భవిష్యత్తులో కూడా నేను కోరుతున్నాను, ఈసారి మనం అందరం కలిసికట్టుగా ఒకే ఆలోచనతో నాయకత్వం, సమిష్టి నాయకత్వం మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి. తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించి మనందరికీ ఆదేశాలు ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ అదే విధంగా ఒక నిబంధనతో ముందు తీసుకెళ్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలా స్పష్టమైన విధానం ఉంది వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విధానాలు, రాష్ట్రంలో ఆ శాఖలు, మండల స్థాయిలో ఉన్న శాఖలు ప్రతి ఒక్కరు కుట్ర తప్పకుండా పాటించుకుంటారు. అందులోనే ఉంది మనకు ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక నిబద్ధత. ఆ నిబద్ధతని మీరు మర్చిపోబాకండి, అది మన బాధ్యత. ఈ రోజు పార్టీ గొడుగు కింద మనం పనిచేసుకుంటాం, జెండా విధంగా పట్టుకుంటున్నాం అంటే మనందరిలో కూడా ఆ పార్టీ కోసం కష్టపడి మన నాయకులు ఎంతో త్యాగాలు చేశారు. దాన్ని మీరు మర్చిపోబాకండి, ఆ త్యాగాన్ని మీరు మర్చిపోబాకండి. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. ప్రత్యేకంగా నేను ఈ రోజున ఇక్కడికి కష్టపడి ఈ స్థాయికి చేరిన కార్యకర్తలు ఎవరికైతే గుర్తింపు వచ్చిందో, చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, డైరెక్టర్లుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది సమాజానికి. దాన్ని మీరు నిలబెట్టండి. భవిష్యత్తులో రైతులు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు మంచి ఆలోచనతో గౌరవించి వారికి కావాల్సిన విత్తనాలు కానివ్వండి, ఫర్టిలైజర్ కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయం కానివ్వండి, ఇక్కడ పొగాకు కూడా పండిస్తూ ఉంటారు. కాబట్టి పొగాకు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మనకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అంటే వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా పొగాకు కూడా ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఆదుకునే విధంగా, కనీస మద్దతు ధర వచ్చే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమన్నారు. దాని గురించి కూడా మేము తప్పకుండా మంత్రుల కమిటీకి నాకు కూడా బాధ్యత చెప్పారు. సో ధరల స్థిరీకరణ కోసం మీ అందరూ కూడా పాటుపడుతున్నాం. రైతాంగం ఎక్కడ కూడా నష్టపోకుండా కేవలం ధాన్యం విషయంలోనే కాదు, ప్రతి ఒక్క పంట విషయంలో కూడా, ప్రతి ఒక్క క్రాప్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోమని చెప్పారు. మేము తప్పకుండా దాన్ని పాటిస్తామని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ అనేక కార్యక్రమాలు చేయొచ్చు మన మార్కెట్ యార్డ్ నుంచి. దాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోమని చక్కటి అవకాశం కలిగించిన స్థానిక నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై కూటమి, జై కూటమి, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఈ రోజు అనగా తేదీ 1/6/2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఉత్తర్వుల సంఖ్య 334 తేదీ 26/5/2025 ప్రకారము వాటపల్లి దేవి అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ పిఠాపురమునకు అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు స్వీకరించుచు రైతులు మరియు వర్తకులకు ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966 అనుసరించి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు అందించగలనని దేవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గోరి రాజాబాబు అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ పిఠాపురమునకు ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించుచు రైతులు మరియు వర్తకులకు ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966 అనుసరించి ప్రభుత్వపరమైన పూర్తి సేవలు అందించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తేదీ 1/6/2025 ప్రకారము మీ పేరు చెప్పండి. నేను పిఠాపురం
మార్కెట్ కమిటీ పాలక వర్గం సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. రైతులు మరియు వర్తకులకు ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966 అనుసరించి ప్రభుత్వ పరంగా పూర్తి సేవలు అందించగలరని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంతోషంగా ఉంది. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసాం. ఆల్రెడీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా దేవి మిస్సెస్ పేరు రావడం చాలా సంతోషం. అలాగే నెల క్రితం అనౌన్స్మెంట్ అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను కాదు, మా దళిత సంఘాలు అంటే దళిత సంఘాలు అందరూ కూడా, దళితులందరూ కూడా
ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్న పదవిని ఎస్సీ మహిళలకు కేటాయించడం అనేది దళితుల మీద అంటే ఐ మీన్ ఎస్సీ సామాజిక వర్గాల మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంట్ ఏంటనేది ఈ విధంగా తెలుస్తుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జి గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆయన ఆదేశాలు తోచా పాటిస్తూ అభివృద్ధి పదంలో కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ కూటమి పొత్తు భాగంలో కూటమికి ఎటువంటి ఆటంకం లేకుండా అందరినీ కలుపుకుంటూ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ముఖ్యంగా మా మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జరగడం కూడా ఇంకా సంతోషంగా ఉంది. ఒక అంత పెద్ద స్టేట్ నాయకులు సమక్షంలో జరగడం, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పిడుగు హరిప్రసాద్ గారికి, అలాగే ఎంపీ గారికి, అజయ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. మాకు ఇచ్చిన ఈ అవకాశం దళితులైన మహిళలను అయిన ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నాకు ఇచ్చిన పదవిని బట్టి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు, కూటమి పెద్దలందరికీ నా ధన్యవాదాలు.